గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ ఇది. సో చాలా మంత్స్ తర్వాత, మంత్స్ కాదు సారీ 1 year అవుతుంది నేను వ్లాగ్ చేసి. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వ్లాగ్ చేద్దాం అనిపించింది. సో మంచి ప్లాన్ ఉంది, సో అందుకే వ్లాగ్ చేస్తున్నాను అనమాట. చూపిస్తాను ఈరోజు ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అని. ప్రెసెంట్ అయితే ఒక షూట్ ఉంది, షూట్కి వెళ్తున్నాం. ఇప్పుడు నేను చూపిస్తాను ఏం చేస్తాము. హాయ్ గైస్, ఇప్పుడే షూట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో నేను మా ఫ్రెండ్స్ కలిసి షూట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా ఫ్రెండ్స్ వచ్చేసి దిస్ ఈజ్ ఇర్ఫాన్ అండ్ ఆసిఫ్ అండ్ ఆరిఫ్ యాక్చువల్లీ. సో నేను షూట్ లొకేషన్కి వెళ్ళాక రిమైనింగ్ అప్డేట్స్ అయితే ఇస్తాను గైస్. బై. ఓకే గైస్, లెట్స్ చేంజ్ ది కెమెరా వ్యూ. హాయ్ గైస్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం, ఇంకా వెళ్ళలేదు లొకేషన్కి. లొకేషన్ ఒక 2-3 అనుకున్నాం, బట్ ఒకటి ఫైనలైజ్ చేసి అక్కడికి రీచ్ అవ్వగానే షూట్ స్టార్ట్ చేస్తాం. నియోపోలిస్లోనే ఉంటుంది. నియోపోలిసే బాగుంటుంది లొకేషన్స్, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏముండదు. మనం షూట్ చేయాలంటే మెయిన్ ఖాళీ రోడ్ కావాలన్నమాట, మనకి డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఎవరిది. సో నియోపోలిసే బెస్ట్ అని అనుకుంటున్నాం, చూద్దాం. తమన్రా, అరే తమన్రా, ఏంద్ర వాడు బాబాయ్, తమన్ బాబాయ్. అరే గైస్, ఇప్పుడే లొకేషన్కి రీచ్ అయ్యాం. లొకేషన్ అయితే అసలు సూపర్ ఉంది, మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను. సీ దిస్ వ్యూ. సీ దిస్ లొకేషన్ గైస్, సూపర్ ఉంది లొకేషన్. ఇంకా బిల్డింగ్స్, ముందేమో వాటర్, కార్. ఇప్పుడే షూట్ అయితే కంప్లీట్ అయింది. చాలా ఎండగా ఉంది అసలు బయట. లొకేషన్ చాలా బాగుంది, అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడైతే వేరే లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడ షూట్ అయిపోయింది. ఇప్పుడు వేరే షూట్ ఉంది, సో దానికోసం ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక రిమైనింగ్ అప్డేట్ ఇస్తాను.
అన్నీ కంప్లీట్ అయిపోయినాయి గాయస్. ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఈరోజుకి బ్లాగ్ ఇంతే గాయస్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ ఎప్పుడు తీస్తానో ఏంటో తెలీదు, చూద్దాం. మ్యాక్స్ ఇయర్ ఇంకో బ్లాగ్ వస్తుంది. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ చెప్పండి గైస్. బాయ్.